ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రెడ్డి శేఖర్ రాయల్. నేను రాయల్ పీపుల్స్ ఫ్రంట్ బలిజ కాపు తెలగ ఒంటరి నేషనల్ ఆర్గనైజేషన్ జాతీయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక అంతా విస్తరించినటువంటి మహావ్యవస్థ స్థాపించి తేవడం జరిగింది. ఎన్నో సమస్యలను వచ్చేసి మనం పరిష్కరించడం జరిగింది. అయితే ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆర్పీఎఫ్ యొక్క కమిటీ సభ్యులు నాయకులతో ఈరోజు పలమనేరు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకురా అంటే ఇక్కడ మా కులంలో ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఎడ్యుకేటెడ్, 50 ఏండ్ల పాటు న్యాయవాద వృత్తిలో వచ్చేసి ఈ సమాజానికి దేశానికి సేవ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి. ఆయన యొక్క పరిచయం కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆ వృత్తిలో చాలా సక్సెస్ఫుల్ సాధించడం జరిగింది. ఎన్నో కేసులను వచ్చేసి వాదించడం జరిగింది. ఎంతో మందికి ఉచితంగా కూడా ఆయన కేసులను వాదించి సుప్రీంకోర్టు జడ్జి అంటే ఆ స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన పోలూరి గంగయ్య నాయుడు గారు. సో ఆయన గారు వచ్చేసి ఈ కులానికి, ఈ రాయలసీమ నుంచి ఈ కులానికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక 4 సభ్యులను వచ్చేసి రాజ్యసభకు పంపించాలన్న అనుకున్నటువంటి ఈ తరుణంలో మేమెందుకు ఇక్కడికి రావడం జరిగిందిరా అంటే మా కులానికి పెద్దగా వ్యవహరించి ఈ రాయలసీమలో ఉన్నటువంటి లోటు అంటే దాదాపు ఈ యొక్క కూటమిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బలిజలకు రాయలసీమలో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఒకే ఒక ఎమ్మెల్యే. అయితే ఇక్కడ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి మేమంతా కూడా మా సమస్యలను పరిష్కరించుకోవాలని కానీ, మాకున్నటువంటి ఇబ్బందులను ఎవరికైనా తెలియజెప్పుకోవాలని కానీ మాకు దిక్కు దోచినటువంటి పరిస్థితుల్లో ఈ కులానికి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్ రాజ్యసభకి నామినేటెడ్ చేస్తే బాగుంటుంది. రాయలసీమ నుంచి ఈ బలిజలకు తగినటువంటి ప్రాధాన్యత అనేది ఇస్తే ఈ కులానికి న్యాయం చేసినటువంటి వాళ్ళు మీరు అవుతారన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ పలమనేరులో వచ్చేసి ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. మొదటగా గంగయ్య నాయుడు గారి వచ్చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో సంప్రదింపులు జరిపి ఈ పోస్టుకు మీరైతేనే తగినటువంటి వ్యక్తి, ఎందుకంటే న్యాయవాద వృత్తిలో మీకు వచ్చేసి లోటుపాట్లు ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. మీరు దేశం మొత్తం తిరిగి ఉంటారు, ఎన్నో కేసులు పరిష్కరించుంటారు. అదేవిధంగా ఈ కులం యొక్క సమస్యలను కూడా మీరు పరిష్కరిస్తారు కాబట్టి మీరు ముందుండి మీరు నామినేషన్ వెయ్యాలని చెప్పేసి మేము ఆయన కోరడం జరిగింది. ఆయన కూడా ఈ విషయంపై నేను ఆలోచిస్తానని చెప్పడం జరిగింది. కానీ మేము ఎక్కువగా పట్టుబట్టి ఆయన వచ్చేసి ఖచ్చితంగా మీరైతే రాజ్యసభకు నామినేషన్ వెయ్యండి, దాని తర్వాత మిమ్మల్ని పంపించుకునేటువంటి బాధ్యత రాయలసీమలో ఉన్నటువంటి 50 మంది బలిజలందరూ తీసుకుంటారు. మిమ్మల్ని వచ్చేసి నామినేటెడ్గా పంపించిన తర్వాత మాకున్నటువంటి సమస్యలను కొన్ని తీర్చగలిగేటువంటి శక్తియుక్తులు మీకు వస్తాయి కాబట్టి ఇది కేవలం మీరు మాత్రమే చెయ్యగలుగుతారని చెప్పేసి ఆయనకు వచ్చేసి విన్నవించడం జరిగింది. ఆయన కూడా దాన్ని సహృదయంగా స్వీకరించారు. దాని తర్వాత ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, అధికార పక్షానికి, వీళ్ళందరికీ మేము వచ్చేసి సూచించేది ఏంద్రా అంటే రాయలసీమలో బలిజల యొక్క వెనుకబాటుతనం, దాని తర్వాత రాజ్యాధికారానికి దూరంగా ఉండడం, రాజకీయ లేమి, దాని తర్వాత అధికారానికి దూరంగా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బలిజల్లో ఒక మార్పు తీసుకొని వచ్చేసి మీకు బలిజల పైన ఉన్నటువంటి ఒక దృష్టి, సమభావ దృష్టి అనేది ఉండాలి అని నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి మా తరపున ఏంద్రా అంటే మేము వచ్చేసి 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి పోలూరి గంగయ్య నాయుడు గారిని వచ్చేసి మా తరపున మేము సూచిస్తున్నాము.
మీకు నచ్చినటువంటి వ్యక్తులను మీరు కూడా సూచించవచ్చు. కానీ మేము బలంగా ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నామంటే సమస్యల పరిష్కారానికి దారి చూపించగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి వ్యక్తి కావాలని చెప్పేసి, అందుకే మేము వచ్చేసి ఏరి కోరి ఇన్ని రోజులు రాయలసీమ వ్యాప్తంగా తిరిగి మేమేం చేసినామంటే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం. ఆ వ్యక్తి వచ్చేసి గంగయ్య నాయుడు గారు. కాబట్టి ఆ వ్యక్తి అయితేనే బలిజ కాపు తెలగ ఒంటర్ల సమస్యల కోసం రాజ్యసభలో కానీ దాని తర్వాత ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కానీ రాయలసీమలో కానీ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని నమ్ముతూ ఆయన యొక్క నామినేషన్ను మేము బలపరుస్తూ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజల అందరి తరపున కూడా మేము వచ్చేసి ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ విషయాన్ని వచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి, కూటమి నాయకత్వానికి తెలియజేసి ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేస్తారని చెప్పేసి, ఆయన వ్యక్తిత్వాన్ని బలపరుస్తారని చెప్పేసి కోరుకుంటూ జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ, జై బలిజ, జై బలిజ, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత.